బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులతోనే మన పోరాటం, కానీ పాకిస్తాన్ లోని ప్రజలు చాలా అమాయకులని చాలా మంది మన ఇండియన్స్ అంటుంటారు. ఇది ముమ్మాటికి తప్పు. పాకిస్తాన్ దాదాపుగా ఔలేగాలతో నిండిపోయింది. మామూలుగా భారతదేశం అంటే శత్రు దేశం, భారతీయులందరూ మా శత్రువులు అనే విధంగా అక్కడున్న పాకిస్తాన్ ప్రజల దిమాగ్లలో వాళ్ళ రక్తంలో మొత్తం నింపేసిరు అక్కడ ఉన్నటువంటి నాయకులు. దానికి నిదర్శనమే ఈ వీడియో. अल्लाह ने देखो आज हमें भेजना था। नाजरीन ये तेजा गिर गया है, ब्रेकिंग न्यूज। ये तेजा जहाज इंडिया का దుబాయ్ లో జరుగుతున్న ఎయిర్ షోలో మన యుద్ధ విమానం తేజస్ ఊరిపోయి ఒక పైలట్ చనిపోతే వీడు అంటే సాధారణ వ్యక్తి కూడా కాదు, వీడు చదువుకున్నటువంటి ఒక బాధ్యత గల జర్నలిస్టు. వాడు వీడియో తీసుకుంటా నవ్వుతుండు. సో భారత్ కు చెందినటువంటి తేజస్ కూలిపోయిందని చెప్పుకుంటా వాడు నవ్వుతుండంటే వాని రక్తంలో వాని దిమాకులా ఎంత ఘనము భారతదేశం మీద నెగిటివిటీ అనేది నిండి ఉందని చెప్పి మనం ఊహించవచ్చు. సో ప్రస్తుతం ఇది దుబాయ్ లోని ఒక ఎయిర్పోర్ట్ లా ఎయిర్ షో అనేది జరుగుతుంది. దీంట్లో 150 దేశాలకు చెందినటువంటి దాదాపు 200 యుద్ధ విమానాలు ఎయిర్ షో చేస్తున్నాయి. సో దీంట్లో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి తేజస్ అనే యుద్ధ విమానం అక్కడ ప్రదర్శన చేస్తున్నప్పుడు అనుకోకుండా అది కూలిపోయింది. అక్కడ ఒక పైలట్ చనిపోయాడు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా తేజస్ విమానం ఒకటి కూలిపోయింది జైసల్మీర్ లో. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ తేజస్ లో అంటే మొదటిసారి ప్రదర్శన చేసినటువంటి తేజస్ లో ఒకటే ఇంజన్ ఉంది. ఆ ఇంజన్ కూడా అమెరికన్ కు చెందినటువంటి జీఈ కంపెనీ తయారు చేసినటువంటి ఇంజన్. సో ఇప్పుడు కూలిపోయిన విమానం కూడా తయారు చేసిన ఇంజన్ జీఈ కంపెనీకి చెందినటువంటిది, అది అమెరికాకు చెందినటువంటిది. సో అప్పుడు జైసల్మీర్ లో కూలిపోయినప్పుడు అక్కడి వాతావరణం దాదాపు 40 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉండడం వల్ల దాన్ని తట్టుకోలేని ఆ ఇంజన్ ఆగిపోవడం వల్లనే అది కూలిపోయిందని చెప్పి వెనకసిరి తెలిసింది. సో ఇప్పుడు కూడా మరి ఈ తేజస్ విమానం కూడా కూలిపోవడం జరిగింది. సో దానికి కూడా ప్రధాన కారణం ఈ ఇంజన్ అని చాలా మంది అయితే వాదిస్తున్నారు. సో గతంలో కూడా అది కూలిపోయినప్పుడు పైలట్ తప్పించుకోవడం జరిగింది అదృష్టవశాత్తు. సో ఆయన చెప్పింది ఏంటంటే దాదాపుగా ఇంజన్ ఫాల్ట్ వల్లనే ఇట్లా జరిగిందని చెప్పాడు. సో అయినప్పటికీ మన దేశానికి చెందినటువంటి నాయకులు మళ్ళీ అదే ఇంజన్ ను ఇక్కడ ప్రదర్శన చేయడం దాదాపు అయితే అది కరెక్ట్ కాదు. సో దాని వల్ల ఇప్పుడు ఒక పైలట్ అనేది చనిపోవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రదర్శన దాదాపుగా దుబాయ్ లో జరుగుతుంది. సో మరి దీంట్లో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఈ పాకీలు గిట్ట పాకిస్తాన్ వాళ్ళు గిట్ట ఏమన్నా అవకతవకలు చేశారా అంటే మామూలుగా ఈ విమానాలను కొంతసేపు అక్కడ ప్రదర్శనకు పెడతారు, తర్వాత ఇంకా సిరి ఎయిర్ షో జరగడం జరుగుతుంది. మరి అప్పుడు గిట్ట ఏమన్నా వైర్ కటింగ్ లాంటిది కానీ దాంట్లో ఏమన్నా చెత్త వేయడం లాంటిది కానీ ఇలాంటి ఏమన్నా చేసిర్రా అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రదర్శనలో దాదాపు 150 దేశాలు ఉంటాయి. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రదర్శన చేస్తారు. అంటే ఎంతో మంది వేరే వేరే దేశాల వాళ్ళు కూడా కొనడానికి రెడీ ఉంటారు కాబట్టి సో ఏ దేశానికి చెందినటువంటి విమానాలు ఎట్లా ప్రదర్శన చేస్తున్నాయి, సో ఏది ఎంత యాక్టివ్ ఉన్నాయని తెలుసుకొని వాటిని వేరే దేశ వాళ్ళు కొనుక్కుంటారు. సో మన వాళ్ళు కూడా ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడానికే ప్రదర్శన చేశారు. కాకపోతే మన దేశం పరువు తీయడానికి గిట్ట ఎవరన్నా ఇలాంటి ప్రయత్నాలు చేసిరా అనే దానిపైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. సో ఇండియా దాదాపుగా ఆయిల్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు కావచ్చు రష్యా నుంచి తెచ్చుకుంటుంది. సో ఇది సహించలేని అమెరికా కావాలనే గిట్ట థర్డ్ క్వాలిటీకి చెందినటువంటి ఇంజన్ ఇటు పంపించిందా, లేదంటే అబుదాబిలో అంటే దుబాయ్ లో ఉన్నటువంటి పాకిస్తానీ గిట్ల దీనిపైన ఏమన్నా అవకతవకలు చేశారా అనే దానిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ పాకిస్తానీలు ఏదైతే వీడియో మనకు బయటకు వచ్చిందో దాని వల్ల ఇండియా పట్ల పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంత ద్వేషం ఉందో ప్రస్తుతం తెలిసింది.